తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ ముగిశాయి. దీంతో ఇవాల్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వేసవి సెలవులు ఎంజాయ్ చేసిన విద్యార్థులు మళ్లీ పుస్తకాల బ్యాగులతో బడిబాట పట్టనున్నారు. సరికొత్త ఉత్సాహంతో పిల్లలు బడికి పంపేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని ప్రభుత్వం బడిబాటలో అవగాహన కల్పిస్తోంది. ప్రైవేటు పాఠశాలల బస్సుల భద్రతపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు కూడా విద్యార్థులకు ఆకర్షించడానికి సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి ఈ క్యాలెండర్ను విడుదల చేశారు. దీని ప్రకారం నేటి నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. 2025-26 సంవత్సరంకి గాను 230 దినాలను ఖరారు చేసింది. ఈ క్యాలెండర్లో బోధన సమయంతో పాటు సెలవులు, పరీక్షా తేదీలు, ఇతర ముఖ్యమైన కార్యకలాపాలను స్పష్టంగా పొందుపరిచారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా ఈ అకాడమిక్ క్యాలెండర్ను రూపొందించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. తాజాగా విడుదలైన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తాయి. ఇక ప్రాథమికోన్నత పాఠశాల ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు కొనసాగనున్నాయి. కాగా తొలి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నట్లు పాఠశాల యాజమాన్యాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇక తెలంగాణ ప్రభుత్వ బడుల్లో ఈ ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించనున్నారు. కాగా తొలి ఏడాది 210 స్కూల్స్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుంచి పాఠశాలలో ప్రతిరోజు 5 నిమిషాల యోగా, ధ్యానం చేయించి విద్యాశాఖ సూచించింది. ఇది విద్యార్థుల్లో మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతను పెంపొందించుతాయని సహాయపడుతుందని అన్నది. ఇక ఏపీలోనూ నేటి నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. కాగా ఈసారి స్కూల్ ఫస్ట్ డే స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థి మిత్ర కిట్ పేరుతో తొలి రోజు వారికి అందజేయనుంది. ఈ కిట్లో 2 జతల స్కూల్ యూనిఫాము, బెల్టు, స్కూల్ బ్యాగ్లు, బూట్లు, సాక్సులు, నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, ఇంగ్లీష్ డిక్షనరీ ఇవన్నీ ఉంటాయి. మరోవైపు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి 15,000 అందించడానికి సిద్ధమైంది.